పెట్రోల్ రేట్ పెరిగిందా? అవును. నిజంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరగబోతున్నాయి. ఇక మన గవర్నమెంట్ గురించి తెలిసిందేగా. ఒక్కసారి పెరిగాక ఇక మళ్ళీ తగ్గించే ప్రసక్తే లేదు. అసలు ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌లోని కొన్ని మిలిటరీ టార్గెట్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. అమెరికా ఎందుకు దాడి చేసిందంటే ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేసుకుంటుంది కాబట్టి. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మిలిటెంట్ గ్రూప్స్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అందుకే ముందే దాడి చేశామని అమెరికా చెప్తుంది. అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇరాన్ ఎలా దాడి చేసిందంటే మిసైల్స్, డ్రోన్స్ గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా బేస్‌లపై దాడులు చేసింది. ఇప్పటి వరకు ఇరాన్ వందల మిసైల్స్ మరియు వేల డ్రోన్స్ ఉపయోగించిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఇరాన్ ఒక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ వెళ్లే సముద్ర మార్గం ఉంది. దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఈ మార్గం నుంచే వెళ్తుంది. ఇరాన్ దేశం వాళ్ళు ఇలా అంటున్నారు, ఒకవేళ అమెరికా మళ్ళీ దాడి చేస్తే ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తామంటున్నారు. అంటే ఈ మార్గాన్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తామంటున్నారు. అదే జరిగితే ప్రపంచంలో ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న పెట్రోల్ అండ్ గ్యాస్ ధరల పెరుగుదలకు కూడా ఇదే కారణం అవుతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది. ఆయిల్ ట్రాన్స్పోర్ట్ స్టాప్ చేస్తామంటున్నారు. ఇవే జరిగితే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర చాలా పెరుగుతుంది. ఇదే ఇండియాలో కూడా పెట్రోల్, గ్యాస్ ధర పెరగడానికి కారణం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇండియా ఆయిల్ను డాలర్లలో కొనాలి. కానీ మన దగ్గర కరెన్సీ ఉండేది రూపాయి. ఒకవేళ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గితే అదే ఆయిల్ కొనడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు అవుతాయి. అందుకే రూపాయి బలహీనపడితే కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఉంటాయి. దానిని ఓపీఈసీ అంటారు. ఈ దేశాలు కొన్నిసార్లు ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తాయి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం తగ్గిస్తే వాటి విలువ పెరుగుతుంది. అప్పుడు ప్రపంచ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. అప్పుడు సప్లై తగ్గుతుంది. ప్రపంచ మార్కెట్లో ధరలు కూడా పెరుగుతాయి. ఇది జరిగితే ఇండియా లాంటి దిగుమతి దేశాలు ఎక్కువ ధరకు ఆయిల్ని కొనాల్సి వస్తుంది. దాని ప్రభావం చివరకు పెట్రోల్, డీజిల్ ధరల మీద పడుతుంది. పెట్రోల్, డీజిల్ అన్నీ ఒక మూలం నుంచి వస్తాయి. అదే క్రూడ్ ఆయిల్. ఇండియా ప్రపంచంలో 3వ పెద్ద ఆయిల్ వినియోగిస్తున్న దేశం. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన దేశంలో వాడే ఆయిల్లో 85% విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాం. అంటే ప్రపంచ మార్కెట్లో ధర పెరిగితే మన దేశంలో కూడా ధర పెరగడం సహజం. ఇప్పటి వరకు ఇండియా గవర్నమెంట్ అధికారికంగా పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని ప్రకటించలేదు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే పెరిగే అవకాశం ఉంది అని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దేశంలో ఆయిల్స్ ఇప్పటివరకైతే సరిపోతుంది. వెంటనే ప్రైజెస్ ధరలు పెంచే ప్లాన్ అయితే లేదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్తుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడే పెంచుతామని చెప్పడం లేదు. కానీ ఎందుకు పెరగొచ్చు అంటే ప్రపంచ పరిస్థితిని బట్టి మిడిల్ ఈస్ట్ దగ్గర టెన్షన్, ఇరాన్, అమెరికా సమస్య, ఆయిల్ సప్లై కొంచెం ప్రాబ్లం ఉంది. వీటి వల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఇండియాలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలో చాలాసార్లు ఏం జరిగిందంటే ఎలక్షన్స్ దగ్గర ఉంటే గవర్నమెంట్ ధరలు పెంచకుండా కొంతకాలం కంట్రోల్ చేస్తుంది. అందుకే కొన్నిసార్లు ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగినా ఇండియాలో వెంటనే రేట్లు పెరగవు. ఎందుకంటే రేట్స్ పెరిగితే ఓట్లు పడవు కదా. ఇప్పటికే మెయిన్ సిటీస్లో పీజీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి డైలీ ఫుడ్లో చాలా వరకు మెనూ చేంజ్ చేశారు. చపాతీ, రోటీ, పూరి, దోశ ఇలా గ్యాస్ ఎక్కువ తీసుకునే ఐటమ్స్ని కొన్ని రోజుల వరకు తినడానికి చేయమని చెప్పేశారు. అలా అని బయట హోటల్స్కి వెళ్తే రేట్లు పెంచేశారు. ఒక దోశ పైన 20 రూపాయల కంటే ఎక్కువ పెంచేశారు. పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ కూడా భారం అయిపోయింది. ఈ ఇరాన్ అండ్ అమెరికా గొడవల వల్ల పెట్రోల్ ధరను ఒక ఇండియా గవర్నమెంట్ మాత్రమే నిర్ణయించదు. దాని వెనక ఒక పెద్ద ప్రపంచ వ్యవస్థ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం చివరకు మన పాకెట్ పైన పడుతుంది. ఎగ్జాంపుల్గా మిడిల్ ఈస్ట్లో ఒక మిసైల్ పడితే దాని శబ్దం మనకు వినిపించకపోయినా, అది మనకు కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం మన బైక్ పెట్రోల్ ట్యాంక్ దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ అదే ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి అక్కడ యుద్ధం మొదలైతే ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా మారిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక విషయం గమనిస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్. ఈ రెండు దేశాలు నిజంగా ఒక పెద్ద యుద్ధంలోకి వెళ్తే ప్రపంచ ఆయిల్ మార్కెట్ పూర్తిగా షాక్ అవుతుంది. చోటు చాలా ఇంపార్టెంట్ అయినది. అదే హార్మోజ్ స్ట్రైట్ అనే సముద్ర మార్గం. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇరాన్ ఒకవేళ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక్క విషయం, ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్నీ పెరుగుతాయి. ఇండియా ప్రపంచంలో 3వ పెద్ద ఆయిల్ వినియోగిస్తున్న దేశం. కానీ మనం వాడే ఆయిల్లో దాదాపు 85% విదేశాల నుంచే తెచ్చుకుంటున్నాం. అంటే ప్రపంచ మార్కెట్లో ఏం జరిగినా దాని ప్రభావం మన దేశంపై పడుతుంది. మన దేశంలో కూడా కొంచెం ఆయిల్ ఉంది. అయితే ఎందుకు ఇంత ధర అంటే నిజం ఏమిటంటే మన దేశంలో కొంచెమే ఆయిల్ ఉంది. అది మన అవసరాలకు సరిపోదు. అందుకే ఎక్కువ భాగం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరగక తప్పదు. కానీ మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం కొన్నిసార్లు ట్యాక్స్
తగ్గించి ధరలను కొంతవరకు నియంత్రించగలదు. కానీ ప్రపంచ మార్కెట్ పూర్తిగా పెరిగితే ఎవరు దాన్ని పూర్తిగా ఆపలేరు. అందుకే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ప్రపంచం ఒక చిన్న స్పార్క్ కోసం చూస్తుంది. అమెరికా, ఇరాన్ మధ్య చిన్న ఘర్షణ పెద్ద యుద్ధంగా మారితే ఆయిల్ మార్కెట్‌లో భారీ మార్పులు వస్తాయి. అప్పుడు పెట్రోల్ ధరలు కేవలం కొన్ని రూపాయలు కాదు. ఇప్పుడు రూ. 110 ఉండే పెట్రోల్ రేపు పొద్దున 200 కావచ్చు, 300 కావచ్చు. ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మంచి విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం మొదలైతే నష్టపోయేది ఒక దేశం మాత్రం కాదు. ప్రపంచం మొత్తం నష్టపోతుంది. ఇప్పుడంతా ఒకటే కోరుకుంటున్నారు. ఈ టెన్షన్ పెద్ద యుద్ధంగా మారకుండా డిప్లొమసీ ద్వారా సాల్వ్ అవుతుందని. అందుకే పెట్రోల్ ధర అనేది ఒక దేశం మీద ఆధారపడి ఉండదు. ఇది మొత్తం ప్రపంచం మీద ఆధారపడుతుంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మొదలైతే దాని ప్రభావం మొదట కనిపించేది మన పెట్రోల్ బంక్ దగ్గరే.